గురుగారు, ఈ శ్రావణ మాసంలో వృషభ రాశి వారికి అసలు ఎలా ఉండబోతోంది? వాళ్ళు ఎలాంటి పూజలు చేసుకోవాలి? ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి బాగా కలిసొస్తుంది అంటారు? తప్పకుండా అమ్మ. మనకు శ్రావణ మాసము అనగానే ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి రోజులు, పరమ పవిత్రమైనటువంటి రోజులలో శ్రావణ మాసము, కార్తీక మాసము మహా అద్భుతం. మరి ఇట్టి శ్రావణ మాసంలో ఈ యొక్క వృషభ రాశి వారికి 4వ భావంలో సూర్యుడు, కేతువు, పంచమ భావంలో శుక్రుడు ఉన్న ఎడల మరి ఏమిటి పరిస్థితులు కావచ్చును? ఈ యొక్క వృషభ రాశి వారికి గడిచిన 2025, ఇప్పుడు రేపటి రోజు నేను చెప్తున్నా అంటే నిన్నటి రోజు ఏమిటనేది నేను చెప్పగలగాలి. అవును. సో గడిచిన 2025 జూన్, జూలై నుండి స్టిల్ ఈ రోజు వరకు కూడా అత్యంత కిరాతకంగా వీరి యొక్క జీవితం నడుస్తూ ఉన్నది. రూమ్ చేంజెస్ కానీ, హౌస్ అమ్ముకోవడం కానీ, హౌస్ చేంజెస్ కానీ, ఈ గడిచిన 12 నెలల్లో 2-3 ఇల్లులు చేంజ్ చేశారు వీరు. అదేవిధంగా కుదిరితే వివాహ ప్రయత్నాలు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడం కానీ, భార్యాభర్తలలో గొడవలు ఏర్పడడం కానీ, విపరీతంగా ట్రేడింగ్లో మనీ పోగొట్టుకోవడం కానీ, అప్పుల పాలైపోవడం కానీ, చిట్టీలకు సంబంధించినటువంటి బిజినెస్ చేస్తూ ఈ యొక్క చిట్టీలకు సంబంధించినటువంటి బిజినెస్ చేస్తూ పెద్ద మొత్తంలో లాస్ అయినటువంటి వారు చాలామంది ఉన్నారు. అనారోగ్య సమస్యలు గత 2025 జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నుండే మామూలుగా జారి పడి కాలు విరగడము, తొంటి విరగడము, బాత్రూంలో జారి పడినటువంటి వారు కావచ్చును, కన్సీవ్ అయి అబార్షన్ అయినటువంటి వారు కావచ్చును. అదేవిధంగా మనీ రిలేటెడ్ బయట ఇచ్చినటువంటి డబ్బులు 4 కోట్లు అయితే వీరికి రావాల్సినవి 4 కోట్లు ఉంటే వీరు ఇవ్వాల్సినటువంటి 20-30 లక్షలకు కూడా వీరి యొక్క గౌరవం దెబ్బతిన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇద్దామంటేనేమో బయట నుంచి డబ్బులు రావట్లేదు, మనీ మొత్తం బ్లాకేజెస్ అయిపోయినవి. భూ సంబంధిత ఇబ్బందులలో కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేసినటువంటి వారు చాలామంది ఉన్నారు. సో ఇలా చూస్తూ 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 ఉండగా సంవత్సరం గడిచిపోయింది వృషభ రాశి వారికి. ఉద్యోగంలో మార్పులు, చేర్పులు, ఉద్యోగంలో కొంత బరువు బాధ్యతలు పెరగడాలు, ఇలా చాలా విషయాలు ఎన్నో జరుగుతూ ఉన్నవి. అది నాకు వారికి మాత్రమే తెలుసు ఖచ్చితంగా కూడా. సో వృషభము వా, వి, వు, వే పేర్లతో కలిగినటువంటి వారు. ఇంకా అంటే లైక్ చూసుకుంటే చాలామంది గృహప్రవేశాలు చేసుకున్నారు, ఇప్పుడు కొనుక్కున్నటువంటి ఇల్లును అమ్ముకున్న వారు ఉన్నారు, భూమి కబ్జాలకు గురైంది ఉన్నది, చాలా ఉన్నది. సో ఈ గడిచిన రోజులలో మరి ఇప్పుడు శ్రావణ మాసంలో చూసుకున్నట్టయితే ఇక్కడ ఇల్లు కొనుగోలు చేసే యోగము, వాహనము కొనుగోలు చేసే యోగము, ఆస్తి విషయాలలో కొంత వీరికి అన్యాయం జరిగే ఛాన్స్ ఉంది. ఆరోగ్యము కొంత ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంది. కొంత శ్రద్ధ అవసరము తల్లి ఆరోగ్యంపై. మానసిక ప్రశాంతత కోసము ధ్యానం మంచిది అని చెప్పడం జరుగుతున్నది శ్రావణ మాసంలో. అదేవిధంగా వృషభ రాశి వారికి కొంత ఆస్తి రావడం, తండ్రి తరపు నుండి ఇల్లు రావడము, వాహనము కొనుగోలు చేయడము, వ్యాపారులకు కొత్త అవకాశాలు, కుటుంబంలో శుభవార్త వినే అవకాశము, ఇలాంటివి కనబడుతున్నవి ఈ యొక్క వృషభ రాశి వారికి. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే ధైర్యం ఎక్కువగా పెరగబోతూ కమ్యూనికేషన్స్ కూడా, అంటే మార్కెట్లో ఎవరైతే బిజినెస్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో కొత్త సంబంధాలు పెరగడం కానీ, కొత్తగా వారితో ఈ వ్యాపారానికి సంబంధించినవి అభివృద్ధిలోకి వెళ్ళేటువంటి పరిస్థితులు, కొత్త పరిచయాలు ఉపయోగపడబోతున్నాయి. చిన్న ప్రయాణాలు ఏమైనా ఉన్నా అవి పెద్ద ప్రాజెక్టులను మనకు తెచ్చిపెట్టేటువంటి యోగం కూడా కనబడుతుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి వారికి ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో కొంత పర్వాలేదనే పరిస్థితి ఉంది. ఇంకా ఎందుకంటే గడిచిన రోజులలో 2024లో వెయిట్ పెరగడం కానీ, 2024లో ఇల్లు చేంజ్ అవ్వడం కానీ, ఇల్లు కట్టుకోవడం కానీ, రూమ్ చేంజ్, ప్రదేశ మార్పులు కూడా జరిగినవి ఇట్టి వృషభ రాశి వారి. అదేవిధంగా 2018లో కూడా ఈ వృషభ రాశి వారికి ఏదో పెద్ద ఎత్తున ఒక డ్యామేజ్ అనేటువంటిది జరిగింది. అది డ్యామేజ్ అన్న జరగాలి, లేదా కొంతమేర ఏదైనా మానసికంగా స్ట్రెస్ అనుభవించినటువంటి దాఖలాలు కూడా ఉంటాయి.
వృషభ రాశి వారికి ఎక్కువగా వారి యొక్క తల్లిగారి సపోర్టే బాగుంటుంది. తల్లి అంటే బాగా ప్రాణం. తల్లిగారి సపోర్టు చాలా 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 బాగా ఉంటుంది. కొంత తండ్రితో ప్రేమ ఏదో కొంత ప్రేమ తక్కువ అనేటువంటి విధంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ ఓవరాల్గా నేను ఒకటే విషయం చెప్తున్నాను చివరిసారిగా, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత ఖచ్చితంగా వారి జీవితంలో ఇంత మార్పు అన్న ఉంటుంది. సో ఇది వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారు ఎలాంటి పూజలు చేసుకుంటే బెటర్ అంటారు గురుగారు? ఇట్టి వృషభ రాశి వారు మన యొక్క శ్రావణ మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన, అదేవిధంగా కుదిరితే అమ్మవారుకు లేదా గణపతికి గరకను సమర్పిస్తూ అమ్మవారికి తప్పకుండా ప్రతి శుక్రవారము ఖీర్ కానీ ఏదైనా స్వీట్ కానీ పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే గురువు, మంచి ఫలితం ఉంటుంది. ధన్యవాదాలు. మహాదేవ్.